ఒకసారి ఇజ్రాయేలు దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళి పాపం చేసినప్పుడు దేవుడు ఇజ్రాయేలుని ఫిలిస్తీన్ల చేతికి 40 సంవత్సరాలు అప్పగించాడు. ఆ సమయంలో మన్నాహు తన భార్య పిల్లలు లేరని బాధపడుతున్న సమయంలో దేవదూత వారికి ప్రత్యక్షమైంది. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నీకు ఒక కుమారుడు పుట్టబోతని నీవు దేవుడికి అప్పగించాలి. తన తలపైన మంగలి కత్తి పడవద్దు, అలానే తను మద్యము తీసుకోవద్దు, ఇంకా తను పాపం అయిన ఏ వస్తువుని ముట్టుకోవద్దు అని చెప్తూ తను ఒక నాజరేతుడు అని చెప్పాడు. అలా జరిగిన కొన్ని రోజుల తర్వాత మన్నాహు భార్య గర్భం దాల్చింది. ఒక 12 బిడ్డకి జన్మనిచ్చింది. ఆ బిడ్డకి సంసోను అని పేరు పెట్టింది. సంసోను పెరిగి పెద్దగయ్యాడు. తనకి వివాహం చేసుకునే సమయం వచ్చింది. అప్పుడు తను ఒక ఫిలిస్తీన్ల అమ్మాయిని వివాహం చేసుకోవాలి అని తలిచాడు. వారి తల్లిదండ్రులు దానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కానీ అది దేవుడి యోజనంగా ఉపయోగపడింది. సంసోను ఒకరోజు తిమ్నా అనే ఊరికి వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఒక సింహం తనకి ఎదురొచ్చి తన పైన విరుచుకుపడినప్పుడు దేవుడి ఆత్మ సంసోనుపై వచ్చి సింహాన్ని తన చేతులతో చంపేశాడు. కొన్ని రోజుల తర్వాత సంసోను అదే దారిలో వస్తున్నప్పుడు తను చంపిన ఆ సింహం శవము పైన తేనె తట్టును చూశాడు. తను ఆ తేనెను తిని వారి తల్లిదండ్రులకు కూడా ఆ తేనెనిచ్చాడు. కానీ ఆ తేనె ఎక్కడి తెచ్చాడో అనే వివరాలు మాత్రం తల్లిదండ్రులకి చెప్పలేదు. సంసోను వివాహ సమయం రాని వచ్చింది. సంసోను ఫిలిస్తీన్లకి ఒక రహస్యమైన పొడుపు కథని వేశాడు. పొడుపు కథ సమాధానం కోసం ఫిలిస్తీన్లు చాలా కష్టపడ్డారు, కానీ దాని సమాధానం వారికి దొరకలేదు. అప్పుడు వారు సంసోను భార్యని భయపెట్టి దాని సమాధానాన్ని కనుక్కోమని చెప్పారు. వారు మోసముతో తెలుసుకున్న సమాధానాన్ని చెప్పినప్పుడు సంసోనుకి కోపం వచ్చింది. తను అక్కడికక్కడే 30 మందిని చంపేసి వారి వస్త్రాలను ఇచ్చాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత సంసోను భార్యని వేరే వారికిచ్చి వివాహం చేశాడు. ఆ విషయం తెలిసిన సంసోను 300 నక్కలను పట్టుకొని వాటి తోకలకి మంటలు అంటించి ఫిలిస్తీన్ల పొలాలన్నింటినీ కాల్చేశాడు. ఇలా ఫిలిస్తీన్ల పొలాలు కాలిపోవడానికి కారణము సంసోను భార్య వారి తండ్రి అని ఫిలిస్తీన్లు అనుకొని వారిద్దరిని చంపేశాడు. ఇది తెలిసిన సంసోన్కి కోపం చాలా వచ్చింది. అతను గాడిద ఒక దవడ ఎముకతో 1000 మంది సైనికులని ఒకేసారి చంపేశాడు. ఇది మామూలు మనిషి వల్ల జరిగే కార్యం కాదు. అలా బాధపడుతున్న సమయంలో సంసోన్కి డెలీలా అనే మహిళతో పరిచయం ఏర్పడింది. తను తనని ఇష్టపడడం మొదలుపెట్టాడు. ఫిలిస్తీన్లకి సంసోన్ యొక్క బలం ఏంటో తెలుసు, కానీ దాన్ని ఎదుర్కొనే ధైర్యం వాళ్ళకి లేదు. అందుకని ఫిలిస్తీన్లు సంసోను ప్రియురాలైన డెలీలాకి డబ్బు ఆశ చూపించి సంసోన్ యొక్క బలం ఏంటో కనుక్కోమని చెప్పారు. సంసోన్ యొక్క ప్రియురాలు డబ్బు ఆశకి లోపడి తను సంసోన్ని తన బలం ఏంటో చెప్పమని చాలాసార్లు ప్రయత్నం చేసింది. కానీ సంసోను ప్రతిసారి తనకి అబద్ధమే చెప్పేవాడు. సంసోను ప్రియురాలు తన బలాన్ని తెలుసుకోవడానికి చాలా విధాలుగా ప్రయత్నాలు చేసింది. అలా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో సంసోను విసుగు చెంది తన బల రహస్యాన్ని చెప్పేశాడు. తన వెంట్రుకలు కట్ చేస్తే తనకున్న శక్తి అంతా పోతుంది అని తన ప్రియురాలకి చెప్పినప్పుడు సంసోను నిద్రపోతున్న సమయంలో సంసోను ప్రియురాలు తన జుట్టును కత్తిరించింది. అలా కత్తిరించిన వెంటనే దేవుడి యొక్క శక్తి సంసోను విడిచింది. అప్పుడు ఫిలిస్తీన్లు సంసోను పట్టుకొని తన కళ్ళు పీకేసి తన జైల్లో వేశారు. ఉత్సాహం జరుగుతున్న సమయంలో సంసోన్ని మందిర మధ్యలో స్తంభాలకు కట్టేసి ఫిలిస్తీన్లు అందరూ గుమ్మకూడి తనను హేళన చేయడం మొదలుపెట్టారు. అప్పుడు సంసోను ప్రార్థన చేశాడు, దేవా, ఈ ఫిలిస్తీన్లని హతం చేయడానికి నాకొక్కసారి నీ శక్తినివ్వు అని వేడుకున్నాడు. ఆ సమయంలో సంసోను తలపైన చిన్నగా జుట్టు రావడం మొదలైంది.
దేవుడి బలాన్ని అతను అనుభవించిన వెంటనే సంసోనుని కట్టేసిన స్తంభాలని గట్టిగా లాగినప్పుడు ఆ స్తంభాలు విరిగిపోయినాయి. విరిగిపోవడంతోనే సంసోను ఇంకా గుడిలో ఉన్న ఫిలిస్తీన్ అందరూ అక్కడికక్కడే చనిపోయారు. సంసోను కథతో మనము తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, సంసోను దేవుడి చేత ఎన్నుకోబడ్డవాడు, తను బలాఢ్యుడు అయినప్పటికీ ఒక చిన్న బలహీనత తన నాశనానికి దారితీసింది. అలాంటి బలహీనతలు మన జీవితంలో కూడా ఎన్నో ఉన్నాయి. కానీ దాన్ని ఎదుర్కొన్నప్పుడే మన నిత్య రాజ్యానికి వారసులవుతాం. సంసోను కథ మిమ్మల్ని కదిలించినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరో బైబిల్ కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ప్రైజ్ ది లార్డ్.